ప్రభాస్ అను రాఘవపూడి సినిమా స్టార్ట్ అయింది. హైదరాబాద్లో శనివారం ఉదయం అట్టహాసంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం సినిమా నుంచి అప్డేట్ వస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమా పేరు ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. అయితే పేరు ఇంకా ప్రకటించలేదు. కానీ కథను రివీల్ చేస్తూ ఒక కాన్సెప్ట్ పోస్టర్ని విడుదల చేశారు. ఆ పోస్టర్ చూస్తే సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతాయి. ఎందుకంటే ఇప్పటి వరకు అంతా అనుకున్నట్లే ఇది స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన సినిమా స్టోరీ. అలాగే అతి త్వరలోనే సినిమా షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నట్టుగా ఈ విషయాన్ని వెల్లడించారు. మైత్రి మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ పోస్టర్ రిలీజ్ చేస్తూ వాళ్ళు ఒక కొటేషన్ పెట్టారు. యుద్ధాలు ఆధిపత్యం పోరులో మారిన సమయంలో ఒక యోధుడు వాళ్ళ పోరాట లక్ష్యాన్ని మార్చేశాడు. 1940లో జరిగినట్లు చూపించబోతున్న ఒక ఊహాజనిత కథ త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతుంది అంటూ కోట్ చేశారు. ఇది స్వాతంత్రానికి ముందు జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఒక ఫిక్షనల్ స్టోరీ తనగా తెరకెక్కిస్తున్న విషయాన్ని ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రభాస్ అను రాఘవపూడి ప్రాజెక్టుకి సంబంధించిన ఉన్న ఊహాగానాలు అధికారికంగా నిజం చేసినట్లు అయింది. వాళ్ళు పెట్టిన కొటేషన్ చూస్తే సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పినట్లుగా తెలుస్తోంది. యుద్ధాల అర్థాన్ని మార్చేశాడు అనేది నేతాజీ గురించి చెప్పినట్లుగా ఉన్నారు. ఇక సినిమా పోస్టర్ మీద చాలా విషయాలు ఉన్నాయి. ఒకవైపు బ్రిటిష్ జెండా కాలిపోతూ ఉంది. ఆజాద్ హింద్ ఫౌజ్ బ్రిటిష్ దళాలకు మధ్య జరిగే యుద్ధం తరహాలోనే ఉంది. అదే నిజమైతే సుభాష్ చంద్రబోస్తో కలిసి బ్రిటిష్ సైన్యానికి చుక్కలు చూపించిన ఒక గొప్ప యోధుడి పాత్రలో మనం ప్రభాస్ని చూడొచ్చు. అక్టోబర్ 21, 1943 సింగపూర్లో సుభాష్ చంద్రబోస్ చలో ఢిల్లీ నినాదమిచ్చారు. 1944లో ఈ చలో ఢిల్లీ మార్చ్ మొదలైంది. దానిని సెంటర్ చేసుకుని సినిమా ఉండే అవకాశం ఉండొచ్చు. అలాగే ఈ సినిమాలో ఒక ప్రేమ కథ కూడా ఉంటుందని మొదటి నుంచి ఒక వాదన ఉంది. ఒకవైపు యుద్ధం, మరోవైపు ప్రేమ కథను మిళితం చేస్తూ ఒక గొప్ప సినిమాను తీస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఊహాగానాలు నిజమైతే సినిమా పేరు ఫౌజీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్లో సలార్తో సత్తా చాటిన డార్లింగ్ 6 నెలల్లోనే కల్కితో కమర్షియల్ హిట్స్లో తనను కొట్టేవాడు లేడని ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీని 2025 ఏప్రిల్ 10న విడుదల చేస్తామని అఫీషియల్గా ప్రకటించారు. మారుతి తర్వాత సందీప్ రెడ్డి వంగాతో సినిమా అనుకున్నారు. బట్ దానికంటే ముందు అను రాఘవపూడితోనే ఓకే అయింది. అను రాఘవపూడి వార్ బ్యాక్డ్రాప్లో స్టోరీ చెప్పాడట. ఆ యుద్ధానికి సుభాష్ చంద్రబోస్ ఫౌజీకి సంబంధం ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ చిత్రానికి ఫౌజీ అనే టైటిల్ పెట్టబోతున్నారని తెలుస్తోంది. సుభాష్ చంద్రబోస్ తన సైన్యానికి ఆజాద్ హింద్ ఫౌజ్ అనే పేరు పెట్టారు. అందుకే ఈ చిత్రానికి ఫౌజీ అనే టైటిల్ ఖరారు చేస్తారని సమాచారం.